ప్రయాగ్రాజ్ వెళ్లి వస్తుండగా జరిగిన ఓ దారుణ రోడ్డు ప్రమాదం 7 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద జరిగిన ఈ ఘటనలో హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 38 ఏళ్ల శశికాంత్, 60 ఏళ్ల మల్లారెడ్డి, 56 ఏళ్ల రవిరాంపల్లి, ఎర్రకుంటకు చెందిన రాజు, 47 ఏళ్ల సంతోష్, మూసారాంబాగ్కు చెందిన ఆనందరెడ్డి, గోకుల్ నగర్కు చెందిన టీవీ ప్రసాద్ మృత్యువాత పడ్డారు. అదృష్టవశాత్తు నవీన్ చారి, బాలకృష్ణ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా వెళ్లి తిరిగి వస్తారు అనుకున్న వాళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంత దూరం వెళ్లి మళ్లీ వస్తారనే ఆశతో ఎదురు చూశాం, కానీ మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్లోని వారి బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడా లేక డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని, అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.